నమస్తే, వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక వీరుడిని స్మరించుకున్నారు. నవంబర్ 15 శనివారం రోజున ఆయన ప్రత్యేకంగా ఆ వీరాధి వీరుడిని స్మరించుకొని నివాళి అర్పించడం జరిగింది. ఇంతకీ మన హరిహర వీరమల్లు స్మరించుకున్న ఆ వీరుడెవరు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో చాలామంది భారతీయ వీరులకి దక్కనట్టుగానే ఆ వీరుడికి కూడా చరిత్ర పుస్తకాల్లో, పాఠ్యపుస్తకాల్లో చోటు లభించలేదు. పెద్దగా ఎక్కడ మనకు ఆయన పేరు వినిపించదు. తెలుగు వారికి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఆయన తెలిసే అవకాశం ఉంది. అటువంటి ఒక అరుదైన భరతమాత ముద్దుబిడ్డ గురించి, వీరాది వీరుడి గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం అనేది ఇప్పుడు చాలామందికి ఆసక్తి కల్పిస్తుంది. ఆయన ఎవరు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన పేరు బిర్సా ముండా. ఈ ముండా అనే పదము కొంత తెలుగువారికి నెగిటివ్ వర్డ్గా అనిపించవచ్చు, కానీ సంస్కృతంలో కావచ్చు, ఉత్తరాది భాషల్లో కావచ్చు, ముండా అనేది ఒక పాజిటివ్ వర్డ్. అంతేకాకుండా ఈ బిర్సా ముండా అనే అతను ఒక గిరిజనుడు. ఈ గిరిజన నాయకుడిగా ఎదిగి భరతమాత కోసం ఎంతో పెద్ద సాహసం చేసి బ్రిటిషర్లతో పోరాడిన ఆ వీరాది వీరుడు గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా. అయితే ఆయన గురించి మనం ఇంకొంత డీటెయిల్గా తెలుసుకుంటే, బిర్సా ముండా వాజ్ బోర్న్ ఆన్ November 15, 1875. 1875లో నవంబర్ 15వ తేదీన ఆయన జన్మించారు. ఇక్కడ ఉలిహాటు విలేజ్ ఆఫ్ కుంతి డిస్ట్రిక్ట్, జార్ఖండ్లో ఉన్న కుంతి అనే డిస్ట్రిక్ట్లో ఉలిహాటు అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. జార్ఖండ్ అంటే బీహార్లో అంతర్భాగమే, కానీ కొన్ని సంవత్సరాల కిందట జార్ఖండ్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా చేయడం జరిగింది. అంటే 1875 ప్రాంతంలో ఇదంతా ఒకటే ప్రాంతం అన్నమాట. బ్రిటిషర్లు పరిపాలిస్తున్నప్పుడు బిర్సా ముండా జన్మించినప్పుడు బీహార్, జార్ఖండ్ ఇదంతా ఒకటే ప్రాంతము. అప్పుడు జార్ఖండ్ అనే రాష్ట్రం లేదు, కానీ జార్ఖండ్ అనే పదప్రయోగం మాత్రం ఉంది. జార్ఖండ్ అనే పేరు మీద ఒక ప్రాంతాన్ని పిలిచేవారు. ఆ జార్ఖండ్ ప్రాంతంలోని కుంతి విలేజ్ ఉలిహాటు గ్రామంలో ఈయన 1857లో మొదటి స్వతంత్ర పోరాటం జరిగింది. 1857 ఫస్ట్ రివోల్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం కదా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అది జరిగిన తర్వాత కొద్ది సంవత్సరాలకే 1875లో నవంబర్ 15న ఈయన పుట్టాడనమాట. దురదృష్టం ఏంటంటే నవంబర్ 14 నెహ్రూ జయంతిని మనం అందరం చెప్పుకుంటాం, మన స్కూళ్ళల్లో కూడా తెగ ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కరోజు తర్వాత జన్మించిన, నెహ్రూ కంటే కొన్ని దశాబ్దాలు ముందే జన్మించిన భరతమాత ముద్దుబిడ్డ గురించి మాత్రం మనకు ఎక్కువ చెప్పలేదు. సరే, ఇంతకీ బిర్సా ముండా గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటే, హీ వాజ్ ద సన్ ఆఫ్ సుగ్నా ముండా అండ్ కర్మి హటు. ఇవి గిరిజన పేర్లు కాబట్టి కాస్త భిన్నంగా ఉంటాయి. ట్రైబల్ పీపుల్ అన్నమాట వాళ్ళు. గ్రోయింగ్ అప్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ షేర్ క్రాపర్స్ ఫేసింగ్ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్. సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసుకుంటూ అటవీ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ బిర్సా ముండాకి సంబంధించిన కుటుంబం అన్నమాట. బిర్సా బికేమ్ ఏ ట్రైబల్ లీడర్ అండ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, రివియర్డ్ యాజ్ ఏ ఫోక్ హీరో ఫర్ హిస్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ బ్రిటిష్ రూల్. భారతదేశాన్ని అప్పట్లో బ్రిటిషర్లు పరిపాలిస్తూ విపరీతంగా దోచుకు తినేవాళ్ళు అన్నమాట. బ్రిటిషర్లు సిటీల్లో, పట్టణాల్లో ఉన్న వాళ్ళని విపరీతంగా దోచుకునే వాళ్ళంటే గ్రామీణ ప్రజల్ని ఇంకెంత దోచుకునే వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటిది గ్రామీణ ప్రజల కంటే కూడా వెనుకబాటుతనంతో, అంటే నాగరికతకు కాస్త దూరంగా ఉండే వాళ్ళైనా స్వచ్ఛమైన మనసు కలిగిన గిరిజనుల్ని అప్పట్లో బ్రిటిషర్లు ఎంత దోచుకొని ఉంటారో మనం అంచనా వేయచ్చు, తేలిగ్గానే అంచనా వేయచ్చు. అలా విపరీతమైన దోపిడీ చేస్తున్న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా ఒక గిరిజన నాయకుడిగా ఎదిగాడనమాట. ఫోక్ హీరో అని కూడా అంటారు, అంటే జానపద కథానాయకుడి స్థాయికి ఎదిగిపోయాడనమాట. అంటే ఆయన చేసిన పోరాటాలు కావచ్చు, ఆయన వీరగాథలు కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా గిరిజనులు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. In 1859,
In 1895, at the age of 20, Birsa claimed a divine vision, proclaiming himself a prophet and spiritual guide for his people. 1895 ఈయన పుట్టారు నవంబర్ 15. 1895 అంటే 20 ఏళ్ల వయసులో బిర్సా ముండా ఏం చెప్పారంటే తనకు ఒక డివైన్ విజన్, దేవుడి నుంచి ఒక ప్రేరణ కలిగింది, దేవుడి నుంచి ఒక దైవ ప్రేరణ, అలౌకికమైన ప్రేరణ కలిగిందని చెప్పడంతో పాటు ప్రొక్లైమింగ్ హిమ్సెల్ఫ్ ఏ ప్రాఫెట్, తనని తాను ఒక దేవదూతగా, దేవుడు పంపిన యొక్క దేవుడి సందేశాన్ని తీసుకొచ్చిన ఒక దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకోవడం జరిగింది. అంటే స్పిరిచువల్ గైడ్ ఫర్ హిస్ పీపుల్, తన ప్రజలకు, తన చుట్టూ ఉన్న ప్రజలకి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా ఆయన తనని తాను ప్రకటించుకోవడం జరిగింది. హీ ఫౌండెడ్ ద బిర్సైట్ రిలీజియన్, a revivalist movement that blended tribal traditions with elements of Christianity to unite Mundas. ఈ ముండా గిరిజన తెగ అయితే ఉందో, బిర్సా ముండా ఏ తెగలో అయితే పుట్టారో ఆ తెగ పేరు ముండా తెగ అంటారు అన్నమాట. ఈ తెగకు సంబంధించిన వాళ్ళందరినీ ఏకీకృతం చేయడానికి, ఒకటి చేయడానికి ఆయన ఒక ప్రత్యేకమైన మత శాఖని మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రత్యేకంగా హిందూ మతం నుంచి బయటకు వచ్చేసి పెట్టిన ఒక కొత్త మతం అని కాదు. ఇప్పుడు సిక్కు మతం ఎట్లయితే హిందూ మతంలో అంతర్భాగమే అయినప్పటికీ హిందూ మతం కంటే విభిన్నంగా ఉంటుందో, హిందూ మతంలో ఉన్న సందేశాలు, ప్రబోధాలు, పవిత్ర గ్రంథాలు ఇవన్నీ ఆధారం తీసుకొని ఎలాగైతే హిందూ మతంలోంచి సిక్కు మతాన్ని గురునానక్ స్థాపించారో ఆ విధంగా బిర్సా ముండా కూడా ఒక బిర్సైట్ రిలీజన్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట. అంటే బిర్సా పేరు మీదనే ఒక మత శాఖని ఏర్పాటు చేసి, ఇది రివైవలిస్ట్ మూమెంట్, అంటే పునరుద్ధరించడం కోసం. ఏం పునరుద్ధరిస్తాడు? ట్రైబల్ ట్రెడిషన్స్, గిరిజనుల యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఇవన్నిటిని కూడా పునరుద్ధరించడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో విశేషం ఏంటంటే కొంత క్రిస్టియానిటీకి సంబంధించిన, క్రైస్తవ్యానికి సంబంధించిన అంశాలను కూడా ఆయన చేర్చడం జరిగింది. అంటే గిరిజనులు సాధారణంగా ఊర్లు, పట్టణాలు, నగరాల్లో కొనసాగే హిందూ మతంతో పోలిస్తే గిరిజనుల ఆచార వ్యవహారాలు, ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర కావచ్చు, మనం చూసినప్పుడు వాళ్ళ మంత్రాలు, వాళ్ళ తంత్రాలు, లేదంటే వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కొంత భిన్నంగా ఉంటాయి. అటువంటి వాటికి క్రిస్టియానిటీలో ఉన్న కొన్ని అంశాలు కూడా జోడిస్తూ ఈయన ఒక కొత్త మత శాఖని తీసుకురావడం జరిగింది. బిర్సా లెడ్ ద ఉల్గులాన్ గ్రేట్ tumult rebellion from 1899 to 1900, mobilizing tribals against land grabs by zamindars and the British. ఈయన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఒక గొప్ప తిరుగుబాటు తీసుకురావడం జరిగిందనమాట. దీన్ని ఉల్గులాన్ అంటారు, అంటే వాళ్ళ భాషలో, గిరిజన భాషలో ఆ పేరు పెట్టారనమాట. ఇది ఒక పెద్ద రెబెలియన్, తిరుగుబాటు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు. అయితే వీళ్ళు బ్రిటిషర్లకు మాత్రమే కాకుండా జమీందారుల మీద కూడా, ఇద్దరి మీద కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబ్స్, భూమిని బ్రిటిషర్లు కావచ్చు, జమీందారులు కావచ్చు, గిరిజనులకు సంబంధించిన భూమిని లాక్కున్నప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేయమని బిర్సా ముండా చెప్పాడనమాట. ఈయన మతము, దేవుడు, మత బోధనలతో పాటు సామాజిక ఉద్ధరణ, సంఘ సంస్కర్తగా కూడా ఈయనని పేర్కొనాలన్నమాట. అలాగే స్వతంత్ర వీరుడిగా కూడా పేర్కొనాలి. 1875, 1895, 1900 అంటే భారతదేశం మొత్తం కలిసి ఉద్యమించే సందర్భం కాదప్పుడు. ఎక్కడిదక్కడ మన అల్లూరి సీతారామరాజులాగా, కొమరం భీమ్ లాగా ఎక్కడి వాళ్ళు అక్కడ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భం కాబట్టి అప్పుడు ఈయన బ్రిటిషర్లకు, స్థానిక జమీందారులకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి పోరాటం చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు 1900 సంవత్సరంలో, 1900 ఆ ప్రాంతంలో. దిస్ మూమెంట్ ఎయిమ్డ్ టు రెస్టోర్ ట్రైబల్ అటానమీ, అబాలిష్ ఫోర్స్డ్ లేబర్ అండ్ రీక్లెయిమ్ యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ ఇన్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ పీఠభూమి అని చెప్తాం, చోటా నాగపూర్ ప్లాట్యూ అని జార్ఖండ్ ప్రాంతంలో ఉండే అటవీ ప్రాంతము ఇదన్నమాట, ఈ పీఠభూమి ప్రాంతం. అక్కడ ఉన్న ఈ గిరిజనులకు సంబంధించిన తరతరాలుగా వస్తున్న వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో, వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రీక్లెయిమ్ చేసుకోవడానికి, తిరిగి పొందడానికి, అట్లానే బలవంతంగా చేపించే ఫోర్స్డ్ లేబర్, బానిసలాగా వెట్టి చాకిరీ చేయించడాన్ని కూడా ఈయన వ్యతిరేకించాడు.
ట్రైబల్ అటానమీ, గిరిజనులు తమను తాము పరిపాలించుకోవాలి, గిరిజనులను వేరే వాళ్ళు వచ్చి అజమాయిషి చేసి వాళ్ళు పరిపాలించకూడదు అనేది కూడా ఈయన నినాదం అన్నమాట. ఇవన్నిటి కోసం స్వపరిపాలన, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లనే తమ భూములు తమకే అని చెప్పి ఈయన పోరాటం చేయడం జరిగింది బ్రిటిషర్లకి, జమీందారులకి వ్యతిరేకంగా. థౌజండ్స్ ఫ్లాక్డ్ to hear Birsa's sermons, infusing the growing religious fervor with calls for armed resistance. బిర్సా ముండా ఒక సామాజిక విప్లవాన్ని, తిరుగుబాటుని మతము, దేవుడితో కూడా ముడిపెట్టడంతో కొన్ని వేల మంది వచ్చి ఆయన ఇచ్చే ఉపదేశాలు కావచ్చు, సందేశాలు కావచ్చు, ఆయన పిలుపునిస్తే వేల మంది వచ్చి వింటూ ఉండేవాళ్ళు అనమాట. గిరిజనులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కలిసి ఆర్మ్డ్ రెసిస్టెన్స్, సాయుధ పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని. అరెస్టెడ్ ఇన్ February 1900 డ్యూరింగ్ ఏ పోలీస్ రైడ్, బిర్సా డైడ్ ఇన్ రాంచీ జైల్ ఆన్ June 9, 1900 అట్ జస్ట్ 24 years old అండర్ మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్. 24 ఏళ్ల వయసులో 1875 నవంబర్ 15న పుట్టిన బిర్సా ముండా June 9, 1900 సంవత్సరం 24 ఏళ్ల వయసులో, కేవలం 24 ఏళ్ల వయసులో రాంచీ జైల్లో చనిపోవడం జరిగింది. ఆయనని ఒక పోలీస్ రైడ్లో భాగంగా బ్రిటిషర్లు పట్టుకొని జైల్లో వేశారు 1900 సంవత్సరంలో. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో, మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో బిర్సా ముండా చనిపోవడం జరిగిందనమాట. అలా ఆయన భరతమాత దాస్య శృంఖలాలు తెంచడం కోసం, తన గిరిజన ప్రజల వెట్టి చాకిరీ కావచ్చు, వాళ్లకు మీద బ్రిటిషర్లు, జమీందారులు చేస్తున్న అజమాయిషీ కావచ్చు, అలాగే వారసత్వంగా వందల తరాలుగా వాళ్ళకు వస్తున్న భూములు ఏవైతున్నాయో వాటిని వేరే వాళ్ళు లాక్కుంటే దానికి పైన నిరసన తెలియజేస్తూ తిరుగుబాటు చేయడం ద్వారా కావచ్చు, తమ గిరిజనులందరినీ చైతన్యపరిచి అటు మతాన్ని, దైవాన్ని, ఇటు సమాజాన్ని, సామాజిక చైతన్యాన్ని కలగలిపి ఒక గొప్ప విప్లవాన్ని, తిరుగుబాటుని తీసుకొచ్చిన ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు బిర్సా ముండా అన్నమాట. Today, Birsa Munda symbolizes tribal resilience and is honored on his birth anniversary as Janajatiya Gaurava Divas across India. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అంటే నవంబర్ 15 తేదీని భారతదేశం మోడీ సర్కార్ జనజాతీయ గౌరవ దివాస్గా గుర్తించడం జరిగిందనమాట. గిరిజన నాయకుడైన బిర్సా ముండా జయంతిని ఈరోజు మన ప్రభుత్వము జనజాతీయ గౌరవ దివస్ అంటే జనాలు, భారతీయ సామాన్య జనం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క గౌరవ దివస్, ఆత్మ గౌరవ దినంగా, భారతీయ ఆత్మగౌరవ దినం అని చెప్పుకోవచ్చు తెలుగులో. ఆ విధంగా జనజాతీయ గౌరవ దివస్గా మనం బిర్సా ముండా జయంతిని జరుపుకుంటున్నాం. కాబట్టే పవన్ కళ్యాణ్ జనజాతీయ గౌరవ దివస్ నవంబర్ 15 జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ఆయన బిర్సా ముండాని స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. మనం కూడా భరతమాత కోసం, భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకోవడం కోసం బ్రిటిషర్లతోనూ, ఇటు స్థానిక జమీందారులతోనూ పోరాటం చేసిన నిస్వార్థ జీవి, దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు మా దేవుడు అని చెప్పి ఈ ముండా గిరిజన తెగవారు ఇప్పటికీ భావించే బిర్సా ముండా లాంటి ఒక అవతార పురుషుడిని మనం కూడా ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. జై హింద్.